నమస్కారం. సీడీన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. 43% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 6వ రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె, స్థానిక డిపో కూడలి వద్ద మానవహారం, మద్దతు తెలిపిన ఎన్జీఓస్, సిపిఎం, పలు సంస్థల నాయకులు. నీరు చెట్టు కార్యక్రమంపై అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేశాం. మీడియాతో ఎండీఓ జ్యోతిరెడ్డి వెల్లడి. రోడ్లపైనే మురుగునీరు ఇబ్బందులలో స్థానికులు. పట్నంలోని ఇందిరానగర్ వద్ద ప్రజల అవస్థలు. ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 6వ రోజుకు చేరింది. సోమవారం స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద కార్మికులు మానవహారాన్ని నిర్మించారు. అన్ని యూనియన్ల సంఘాల నాయకులు, కార్మికులు ఈ మానవహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆర్టీఓ లక్ష్మీ నరసింహాన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. న్యాయమైన కోరికలు నెరవేర్చండి అని చెప్పేసి 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బస్సులన్నింటినీ కూడా తాత్కాలికంగా రద్దు చేసి ఈ యొక్క రోడ్లపై మరి నినాదాలు చేస్తూ ఉద్యమం చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వానికి క్షేమకుంటే లేదు. ప్రజలారా మీరు గమనించండి, మరి యొక్క ఆర్టీసీ కార్మికులు మరి అకస్మాత్తుగా ఆ రోజు సమ్మెలోకి రాలేదు. ఎన్నో నెలలుగా ఈ యొక్క కార్మికులు మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వానికి ఎన్నోసార్లు మరి మొరపెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 36 రోజుల ముందు ప్రభుత్వానికి డిమాండ్ నోటీసు కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ విధమైన న్యాయబద్ధంగా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం కానివ్వండి, ఆర్టీసీ ఎండీ గారు కానివ్వండి, ఈ యొక్క 30 రోజులుగా ఈ యొక్క కార్మికులతో ఎటువంటి మరి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళతో చర్చలు జరిపిన దాఖలాలు లేవు. మరి ఈ రోజున 5 రోజులుగా ఈ యొక్క కార్మికులు నడి రోడ్డును పడ్డారు. కార్మికులు 43% ఫిట్మెంట్ న్యాయబద్ధంగా అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క కార్మికుల న్యాయబద్ధమైన కోరికలను తీర్చవలసిందిగా కోరుతూ ఈ యొక్క సమ్మెకు కావలి తాలూకా ఏపీ ఎన్జీఓ పూర్తిగా మద్దతు తెలుపుతుందని తెలియజేస్తున్నాము. న్యాయపరమైన డిమాండ్తో కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు ప్రజా సంఘాల నాయకురాలు సి శారద. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మానవహార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు అడుగుతున్న 43% ఫిట్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వోద్యోగులతో పోల్చుకుంటే వీరి యొక్క జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, పని గంటలు ఎక్కువగా ఉన్నాయి, పని వసతులు కూడా చాలా అసౌకర్యంగా ఉన్నది. 8 గంటల పైన వీళ్ళు డ్యూటీ చేయాల్సి వస్తుంది. మామూలు 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకు కూడా బేసిక్ 7,500 మాత్రమే ఉంటుందని చెప్పి తెలిసి చాలా బాధ కలిగింది. కాబట్టి ఈ 43% ఫిట్మెంట్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి. తన యొక్క మొండి నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే ఈ సానుకూలంగా స్పందించి వీరి డిమాండ్స్ తీర్చాల్సిందిగా కోరుతూ కావలి పట్టణంలో ఉండే మహిళలు ప్రజా సంఘాల తరఫున మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. ప్రజలందరూ మద్దతు కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి కోరు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 43% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు సిపిఎం డివిజన్ కార్యదర్శి మాల్యాద్రి. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద కార్మికులు చేపట్టిన ర్యాలీలో భాగంగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. అదేవిధంగా వస్త్ర వ్యాపార నాయకులు తన్నీరు మాల్యాద్రి, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ నాయకులు సలీం బేగ్లు ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. అందరూ వ్యాపారస్తులకి, మహిళలకి, ప్రజలకి మన యొక్క న్యాయమైనటువంటి సమ్మె ఏ రకంగా చేస్తున్నాం, ఈ న్యాయమైన కోరికలు అనేటువంటి విషయాన్ని నచ్చ చెప్పి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల మద్దతు మనం ఎక్కువగా పొందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రవాణాని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు ప్రభుత్వ రవాణాను దెబ్బతీయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రధాన రాజకీయ పార్టీల యొక్క వైఖరి.
అదే రకంగా శిశు సంక్షేమం ICDS ని అదే రకంగా అంగన్వాడీని కూడా దెబ్బతీసేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు 19,000 మంది అయ్యవారుల్ని ఇళ్లకు పంపిస్తా ఉన్నారు. అదే రకంగా వైద్యాన్ని కూడా దెబ్బతీస్తా ఉన్నారు. 108 వాళ్ళు కూడా సమ్మెకు సిద్ధం కాబోతున్నారు. అంటే ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం నాశనం చేసేదానికి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల యొక్క ప్లాను, ప్రపంచ ప్లాను ఆ రకంగా ఈ రోజు పవర్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని మనం వీలైనంత ఎక్కువగా కూడగట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మద్దతును మనం పొందాలా. ఒకతట్టు భూములు పోతున్నాయి, ఒకతట్టు వచ్చే చిన్న చిన్న సదుపాయాలు పోతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు పోతున్నాయి. అవన్నీ కూడా ఈ రోజు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల యొక్క పాలసీని కూడా కార్మిక వర్గం అర్థం చేసుకోవాలా, అది సమీక్షించాలా, చర్చించాలని కూడా ఇక్కడ కార్మిక వర్గాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. CPM పార్టీగా పూర్తి మద్దతు, పూర్తి సపోర్టు, పూర్తి అండదండలు ముందు నడుపుతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికలతో స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. ఆర్టీసీ కార్మికుల జీవితాలు నాకు చాలా బాగా తెలుసు. చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు సైతం ఇవాళ వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదివిస్తుంటే ఆర్టీసీ కార్మికుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు. అది తెలుసు. వాళ్ళ జీతాలు ఎంత తక్కువ, వాళ్ళకి ఇచ్చే న్యాయమైన కోరికల్ని పరిష్కరించకుండా, వాళ్ళు అడిగిన దానికి ఎటువంటి స్పందన లేకుండా, వాళ్ళ జీతాలు కనీసం పెంచుతామని ఆలోచన లేకుండా 1000 రూపాయలు 800 టెంపరీ వాళ్ళకి ఇచ్చి చేస్తున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో సగము అది కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని ఇట్లా పరీక్షలు పెట్టి వాళ్ళ ఐక్యత దెబ్బతీసి కొంతమందిని మళ్ళీ చీల్చి కొన్ని నడిపి ఇట్లా చేస్తూ ఉంది. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ కార్మికులకు ఎల్లకాలం మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చాలని మా వస్త్ర వ్యాపారస్తులందరూ మీ వెనుక ఉంటూ ఈ ఉద్యమానికి ఏదైతే తోడ్పాటు కావాలనో మేము అందరం మీకు సహకరిస్తామని చెప్పుకుంటూ, ఏదైతే ప్రభుత్వం జీవన పోరాటం చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు వారి జీవితానికి, వారి బిడ్డల జీవితానికి వారు జీతాలు చాలడం లేదు. 3% ఇది ఇవ్వమంటే ఎందుకు మీరు నిరాకరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించమండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ఈ విన్నపం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల వెనుక మా వస్త్ర వ్యాపారస్తులందరూ ఎప్పుడు మద్దతు పలుకుతూ వారి వెనుక ఉంటామని మరొకసారి చెప్పుకుంటూ, న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్ని ఆర్టీసీ యూనియన్ కార్మికులు సమ్మె చేస్తుంటే పలు యూనియన్లకు గౌరవ అధ్యక్షులుగా ఉన్న నాయకులు మాత్రం ఆర్టీసీ కార్మికులను పట్టించుకోవటం లేదని విమర్శించారు బీసీ భవన్ వ్యవస్థాపకులు ద్రోణాతుల వెంకట్రావు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ డిపో కూడలి వద్ద కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ గంటలు పనిచేస్తున్నటువంటి, కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులుగా గుర్తింపు పొందిన వీళ్ళకి 43% ఫిట్మెంట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచిస్తున్నారో ఒక్కసారి వారు ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారికి ఒక్కటే నేను మనం చేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేయట్లేదు, ప్రభుత్వ వ్యతిరేకంగా ఇక్కడ పనిచేయట్లేదు, ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా వచ్చి కార్మికుల మధ్య, ప్రభుత్వం మధ్య వాళ్ళ వారధిగా ఉండి సమస్యల పరిష్కారం కోసం పోరుబాటు జరపాలని పిలుపునిస్తూ ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎవరు బాధపడినా నా కుటుంబ సభ్యుడిగా నేను భావిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మంచి మనసుతోటి ఆర్టీసీ సమస్యలను పరిష్కారం తీసుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా మంత్రివర్గ సిద్ధా రాఘవరావు గారికి, MD గారికి కూడా తెలియజేస్తున్నాం. కావలి నుండి ఉదయగిరికి వెళ్లే రోడ్డు మార్గంలో పట్టణ పడమటి శివార్లలో రోడ్డు పక్కనే చెత్తా చెదారాలను పడవేస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా కొబ్బరి బొండాల దుకాణాల వారు, మాంసపు దుకాణాల వారు వ్యర్థాలను ఇక్కడ రోడ్డు పక్కనే పడవేస్తూ ఉండటంతో గాలికి అవి ఎగిరి ఈ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక వెంకయ్యగారిపాలెంలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాలనీలో చేతిబొర్లు ఉన్నా అవి నిరుపయోగంగా మారి ఉండటంతో తాగునీటి కోసం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని స్థానిక మహిళలు అంటున్నారు. దీనికి తోడు రాత్రి వేళలో వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీలో అంధకారం నెలకొని ఉంటుందని స్థానికులు అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలన్నా విష సర్పాలు తిరుగుతున్నాయని, దీంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఉండాల్సి వస్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాంతంలో తాగునీరు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉప్పు నీళ్లు లేవు, బావులలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాము. మాకు మంచిళ్ళు ఉప్పు నీళ్లు వసతి చేసేటట్టు చేయండి సార్. మాకు కరెంట్ లేదు, బజార్ల మీద కరెంట్ లేకపోలే, ఈదులు కూడా అప్పుడప్పుడు సింపాతిన్నారు, అసలు రాట్లా సింపానికి కూడా. ఏం చేస్తాం సార్, కొనుక్కొచ్చుకొని తాగుతా ఉంటాము. ఆ డబ్బాలు నీళ్ళు పడితే పడినట్టు, లేకపోతే లేనట్టు లేకుండా వస్తుంది. అలవాటు లేని వాళ్ళు ఈ బావల్ల నీళ్ళు తాగి అయ్యే కొనుక్కొచ్చుకొని తాగుతా ఉంటాం. ఏం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంపై అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఎండీఓ జ్యోతిరెడ్డి. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు కావలి రూరల్ మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సదస్సులను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి, గ్రామస్తులకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిపాదించిన నీరు చెట్టు కార్యక్రమం యొక్క అవగాహన సదస్సుల్ని మనం 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మన కావలి రూరల్ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో మనము షెడ్యూల్ వారీగా ఈ రోజుకి అది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువు పనులు, వాటికి సంబంధించిన కలుజులు కానీ, తూములు కానీ రిపేర్స్ ఉన్నా, లేదా పూడికి తీసుకోవడం కానీ, ఈ పనులన్నింటి కూడా రైతుల ద్వారా మనం సేకరించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీలో చేయదగిన పనులను కూడా అక్కడే గుర్తించి అక్కడికక్కడే మనం అవి కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా చెక్ డ్యామ్లు, వాటి కింద ఏమైనా పూడికి తీత ఉన్నా కానీ, వాటికి రిపేర్స్ ఉన్నా కానీ మనం పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించడానికి ఆ పనులను కూడా మనం గుర్తించాము. ఇంకా కూడా రైతుల నుంచి సూచనలు తీసుకొని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ నీటి సంరక్షణ ఏ విధంగా చేపట్టాలనేది మనం వారికి అవగాహన కల్పించడం అయితే, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చెట్ల పెంపకం, అటవీ శాఖ ద్వారా ఏ ఏ చెట్లు లభిస్తున్నాయో వాళ్ళకి వివరించడం కూడా జరిగింది. రాబోయే వర్షాకాలం నాటికి మనకున్నటువంటి నర్సరీల ద్వారా ఆ మొక్కలు సిద్ధపరిచి వారందరికీ తొందరలోనే మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు మన గ్రామ ప్రజలందరికీ కూడా, అందరికీ మండలంలో ఈ కార్యక్రమాన్ని కోఆపరేట్ చేస్తున్నటువంటి మండల టీం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. స్థానిక బుడంగుంట రైల్వే గేటు నుండి ఇందిరానగర్కు వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా ఉంది. రోడ్డు మొత్తం గుంతలుగా ఏర్పడి ఉండటంతో చిన్నపాటి వాహనం రావాలన్నా ఈ మార్గం ద్వారా ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి వేళలో వృద్ధులు ఇటువైపు రావాలన్నా భయాందోళనకరంగా ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ మార్గంలో నూతన రోడ్డును నిర్మించాలని వారు కోరుతున్నారు. కావలి రూరల్ మండలం అన్నగారిపాలెంలో నీరు చెట్టు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాంబశివరావు, ఎండీఓ జ్యోతిరెడ్డి, ఇరిగేషన్ ఏఈ సుధీర్, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ శ్యామల, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో మంచినీటి ట్యాంక్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని ఈ సందర్భంగా స్థానికులు తహసీల్దార్ సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన సంబంధిత వీఆర్ఓను పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని, తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. రైతులు ఎంతమంది ఆక్వా చేస్తున్నారు? ఆ ట్యాంక్ మీరు ఏం చేస్తున్నారు? రెవెన్యూ స్థలం పట్టాలండి సార్.
గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది కొంత ఎంకరేజ్మెంట్ ఉంది, కొంత పట్టాలు ఇచ్చింది. అది ఎంతవరకు పట్టాలు ఇచ్చింది సర్వే చేయించుకొని మాకు దాని తర్వాత హాస్పిటల్ కూడా ఇచ్చింది. కావలి రూరల్ మండలం గౌరవరం గిరిజన కాలనీవాసులు కనీస వసతులు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ప్రధానంగా తాగునీరు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు అంటున్నారు. పూరి గుడిసెలలో ఒక పూట తింటూ మరో పూట తినక పస్తులు ఉంటున్నామని చెబుతున్నారు. తాము సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే పట్టించుకునేవారే కరువయ్యారని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవి మాత్రం గిరిజనులకు దరి చేరటం లేదు. అధికారులు స్పందించి గిరిజన కాలనీలో కనీస వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. మున్సిపల్ పాఠశాలలో స్వీపర్లుగా పనిచేసే వారికి కనీస వేతనాలు చెల్లించాలని కోరారు లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు మాల్కొండారెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కావలి పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల్లో ఈరోజు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు కానీ హై స్కూల్స్లో కానీ స్వీపర్లుగా పనిచేస్తున్న వాళ్ళు గత 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్న వేతనం 1632 రూపాయలు. అంటే వాళ్ళు ఆయాలుగా పనిచేస్తూ స్వీపర్ పనిచేస్తూ అక్కడ పిల్లకాయని తీసుకొచ్చి పంపించే బాధ్యత అన్ని పనులు చేస్తున్నా కూడా ఉదయం వచ్చి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్కూల్ ఆవరణలో పనిచేస్తుంటే ఈ ఆయమ్మలను అనబడే వాళ్ళకి స్వీపర్లుగా కూడా చేస్తున్నా కూడా ప్రభుత్వం వారు 1632 రూపాయలు ఇచ్చి వాళ్ళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా వాళ్ళ శ్రమను ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కావలి మున్సిపాలిటీ పాలక వర్గం కౌన్సిల్లో తీర్మానం చేసినారు, వీళ్ళకి వేతనం పెంచాల్సిన అవసరం ఉంది, వీళ్ళ చేత మనం చాకరీ చేయించుకుంటున్నాం కాబట్టి దాన్ని కనీసం 3000 దాకా పెంచాల్సిన అవసరం ఉందని మున్సిపాలిటీ తీర్మానం కూడా చేసి సక్రమంగా నెలలా వాళ్ళకి ఆ 1632 రూపాయలు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ పండుగ దినాల్లో ఆ ఆయమ్మలు చాలా అవసరపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ మున్సిపల్ పాఠశాల పనిచేసే ఆయమ్మలకి ఆ వేతనాన్ని పెంచిన వేతనాన్ని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలోని ఇందిరానగర్ నుండి బుడంగుంట రోడ్డుకు వెళ్లే మార్గంలో సైడ్ కాలువలలో నీరు పొర్లి రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమీప ప్రాంతవాసులు ఈ మురుగునీటితో నానా అవస్థలు పడుతున్నారు. కాలువలను ఈ ప్రాంతంలో నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితులలో ఎటువంటి మార్పు లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రాంతంలో నూతన సైడ్ కాలువలను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.